వచ్చిండు. ఒక 25 to 25 years 28 మధ్యలో ఉంటది. బీపీ అంట. చాలా బీపీ పెరిగిపోతుంది సార్, నేను అసలు రాత్రిపూట సరిగా నిద్ర పడట్లేదు, నాకు స్ట్రెస్ అయిపోతుంది అని చెప్పి. అంటే వయసుతో సంబంధం లేని రక్తపోటు సమస్యలు వస్తా ఉన్నాయి. దానికి గాను మన నూనెని కనుక కంటిన్యూగా రోజు టీ తాగినట్టుగా ఒక సిప్ చేస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది. అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది. దాంతో పాటు గాయాలు త్వరగా మానుతాయి. మనం ఏం చేస్తామంటే దెబ్బలు తగిలినప్పుడు తులసి వేసుకోమని చెప్తాం కదా, 100% నూనెని వేసినా కానీ నూనెతో కూడా గాయాలు మానిపోతాయి. నూనె కూడా మానిపోతాయి. చాలా అద్భుతం. ఎందుకంటే ఒకసారి నేను మండ్రగప్ప కుట్టినప్పుడు వాళ్ళకి ఎమ్మటే ఏమి వైద్యం లేక టక ఈ నూనెని తీసేసి మొత్తం రాసి ఆ కుట్టిన ప్లేస్ లో అంటిస్తే ఇక అక్కడి నుంచి పైకి విషం అనేది ఎక్కలే. నూనె అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది. అంటే విషయాలను కూడా పైకి తీసుకెళ్ళడానికి లేకుండా మనకు అక్కడక్కడే సమకూర్చేటట్టు చేస్తుంది అనమాట. ఈ గాయాలు కూడా త్వరగా తగ్గిస్తా ఉంటది. ఆ తేళ్లు పాము లాంటివి కలిస్తే అనివార్యంగా అప్పటికప్పుడు ఇమ్మీడియట్లీగా దాని మీద ఆ నూనెని కనుక వేసినట్టయితే కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనకి ఇప్పుడు తులసి ఉంది కాబట్టి తులసి కూడా యాడ్ చేస్తా ఉంటున్నాం. అట్లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మానసిక నిస్తేజాన్ని నివారిస్తుంది. అదే మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళకి చాలా మానసికంగా చాలా కుంగిపోతా ఉంటారు. అటువంటి వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తా ఉంటది. ఇది నిస్తేజాన్ని నివారిస్తూ ఉంటది అన్నమాట. ఋతు సంబంధమైన నొప్పులు నెలసరి వచ్చే ముందు విపరీతంగా కొంతమందికి మహిళలకి ఋతు సంబంధమైన సమస్యలు విపరీతంగా ఇబ్బంది పెడతా ఉంటాయి. స్టమక్ పెయిన్ వచ్చేసి గది మొత్తం బొర్లుతా ఉంటారు. అటువంటి పెయిన్స్ నుంచి కూడా నివారణ చేస్తా ఉంటది ఈ నూనె. దాంతో పాటు మనకి నెలసరి రాకపోయినా, నెలసరి వచ్చి అధిక రక్తస్రావం అయినా, వైట్ డిశ్చార్జ్ అయినా, వాటన్నిటి మీద కూడా గైనకాలజీకి సంబంధించి మహిళలకి చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ గా ఇది పనిచేస్తా ఉంటది. రక్తాలకు సంబంధించిన ఏందో తెలియదు, ఏం తగలదు, కానీ నొప్పి వస్తా ఉంటుంది. నర్వు లోపల నుంచి నొప్పి వస్తా ఉంటది. అటువంటి నొప్పి రక్తనాళాల్లో ఉన్న పెయిన్స్ ఏదైతే బాధలు ఉంటాయో వాటిని కూడా శుభ్రంగా కంట్రోల్ చేస్తా ఉంటది. కాబట్టి అటువంటి ప్రోడక్ట్ వచ్చేసి మన నూనె అనేది ఉంది. తర్వాత నొప్పులను తగ్గిస్తుంది. నొప్పులు అంటే టోటల్ బాడీలో అలసట చెందిన లేకుంటే అనుకోకుండా బాడీ పెయిన్స్ వస్తా ఉంటాయి. అటువంటి వాటిని ఆటోమేటిక్ గా నొప్పుల్ని తగ్గిస్తా ఉంటాయి. వాటి కోసం కూడా మనం పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. అలా కాకుండా మనం హ్యాపీగా దీన్ని యూజ్ చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఆ పెయిన్స్ ని కంట్రోల్ చేస్తుంది. కీళ్ళ నొప్పులు మీకు ఎక్కడెక్కడ జాయింట్ పెయిన్స్, జాయింట్లు ఇక్కడ జాయింట్ లో ఉంది, ఇక్కడ జాయింట్ ఉంది, ఇక్కడ మోచేతి ఇక్కడ జాయింట్ ఉంది, ఇట్లాంటి అన్ని జాయింట్స్ లో బాగా విపరీతంగా పెయిన్ వస్తుందని చాలా మంది చెప్తా ఉంటారు, తట్టుకోలేకపోతా ఉంటారు. అటువంటి జాయింట్ పెయిన్స్, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు వీటన్నిటిని కూడా చాలా అద్భుతంగా ఇట్టే తీసేస్తా ఉంటది. తద్వారా ఆ నూనెని నిత్యాహారంగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇలాంటి వాటన్నిటిని కూడా దూరం పెట్టుకోవడానికి అవకాశం ఉంటది. బెణుకులు తగ్గుతాయి. బెణుకు అవుతుంది. కొంతమంది ఆ బెణుకులకు వచ్చేసి చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. అటువంటి వాటిని కూడా ఇట్టే తీసేస్తా ఉంటది. వింత వాపులు ఉంటాయి. ఆ వింత వాపులను కూడా తీసేస్తా ఉంటది. జీర్ణ శక్తి పెరుగుతుంది. జీర్ణ శక్తి ఏంటి? చాలా మందికి ఇలా జీర్ణ శక్తి లేదు. కాస్త తినమంటే లోపల తేపు రావటమా, లేకుంటే ఆ కంటతోనే ఆగిపోవటమా, ఆకలిని పూర్తిగా క్లియర్ కానికుండా చేస్తూ ఉంటుంది ఈ రోజున్న పరిస్థితిలో జీర్ణ శక్తి. దాంతో పాటు ఏదో తిన్నది మొత్తం కూడా మళ్ళీ గొంతులోకి వచ్చేటట్టు ఎగా మంటలాగా వస్తా ఉంటది అనమాట. అటువంటి వాటిన్నిటిని కూడా నివారించేటువంటి కెపాసిటీ మన దాని దగ్గర ఉంది. కాబట్టి ఇటువంటి వాటన్నిటిని కూడా మనం చాలా అద్భుతంగా వీటన్నిటిని నివారించే పరిస్థితుల్లో ఉంటది. ఇదే కాదు, ఇంకా దాంట్లో డొమ్నోకెంతల్ అనే మెడికల్ మాలిక్యూల్ ఉంటది. తర్వాత ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే మనకి క్యాన్సర్ ని సైతం నిరోధించడానికి ప్లస్ మనం పూర్తి స్థాయిలో ఆరోగ్యం ఉండడానికి మన నూనె అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడతా ఉంది. ఇది భూమి మీద ఒక అద్భుతమైనటువంటి వరంగా మనం ప్రసాదించింది అని చెప్పుకోవచ్చు. ఎలాంటి మందులతో కూడినటువంటి మందులతో పండదండి. ఇది మందులతోని పండదు. ఆ మందులు లేకుండా పండించేటువంటి ఉట్టి చెట్లలాగా ఏ జామ చెట్లు, ఏ సీతాఫల చెట్లు మనకి ఏ విధంగా అయితే సహజసిద్ధంగా పంటలను ఇస్తాయో సేమ్ ఆ టైప్ ఆఫ్ లో మనకి పంటని ఇస్తా ఉంటది అనమాట ఈ నూనె. ఆ నూనె ఫ్రూట్ ని మనం పచ్చిగా తినడానికి మనం కష్టపడాల్సి వస్తుంది, మనం తినలేం. కాబట్టి అటువంటి నూనెని మనం ఒక మందు రూపంలో, మనకు ఒక ఔషధ రూపంలో,
ఒక జ్యూస్ రూపంలో ఇచ్చింది కాబట్టి కంపెనీ అటువంటిది రోజుకి ఒక 30 ml సుమారు గ్లాసు గోరువెచ్చని నీరు కానీ మామూలు వాటర్ కానీ కప్పులో పోసుకొని టీ కప్పులో పోసుకొని సిప్ చేస్తూ తాగినట్టయితే తాగి అక్కడ పడేయండి చాలు, లోపల ఆటోమేటిక్ అదే చూసుకుంటది. ఎందుకంటే జీరోడిన్ ప్రొడ్యూస్ చేసే కోజీరో అన్న ప్రోవిటమిన్ దీంట్లో ఉంది. డోర్స్ ఓపెన్ చేసుకునే కెపాసిటీ ఉంటది. తిన్నగా మొత్తం కూడా శుభ్రంగా సెల్స్ లో వెళ్ళిపోయేటట్టు ఉంటది. ప్లస్ ఎక్కడైతే సెల్ సిక్ అవుతుందో ఆ సెల్ ని యాక్టివేట్ చేసే కెపాసిటీ చూసుకుంటది. ఇది మొత్తం కూడా నూనె అనేది సెల్ రుజోనేటర్ గా పనిచేస్తుంది, ఒక డైట్ సప్లిమెంట్ గా. దీన్ని మనం నిత్యం తీసుకుంటే హెల్తీగా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటది. ఓకే.